పెరుమాళ్లపురం గ్రామానికి ఆనుకుని అరబిందో దివిసీమ కంపెనీలు రావడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని మాజీ సర్పంచ్ వెంకటరమణ పేర్కొన్నారు. అరబిందో దివిస్ ఫార్మా కంపెనీల నుండి వచ్చే కాలుష్యం వలన ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని మాజీ సర్పంచ్ వెంకటరమణ పేర్కొన్నారు. గురువారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద కోనవాయపేట ఉప్పాడ కొత్తపల్లి గ్రామస్తులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ రెండు కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలు పెద్ద పైప్ లైన్ ద్వారా సముద్రంలోనికి వదలడం వలన 20 కిలోమీటర్ల మేర సముద్రం కలుషితమై తీవ్ర మత్స్య సంపద కోల్పోతున్నామన్నారు. ఎక్కువగా మత్స్య సంపద లభించే ప్రాంతాల్లో ఈ పైప్ లైన్ వేయడం వల్ల మత్స్యకారులు జీవనం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. దీని ప్రభావంతో సముద్రం తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార కుటుంబాలు జీవనోపాధి కోల్పోవడం జరుగుతుందన్నారు. కేఎస్ఈజెడ్ ఫార్మా కంపెనీ వారు సముద్రంలో వేసిన పైప్లను తొలగించాలని డిమాండ్ చేశారు. కొంపపేట మత్స్యకారులు యావత్తు అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకి ఈరోజు ఆర్గో కంపెనీ అక్కడ ఎస్సీఆర్లో కంపెనీ కట్టారు తిన్నగాను. దాంట్లో పైప్ లైన్ ఇచ్చారు సముద్రంలోకి. ఆ పైప్ లైన్ వల్ల అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు అందరూ దెబ్బతినడం, వాళ్ళు పాటు లేకుండా పోవడం, వాళ్ళకి వలలు చెప్పుకోవడం ఇలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి మేమందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అందరూ ఐదు నెలల నుంచి పైపులు ఇచ్చాడు. 5 నెలల నుంచి కూడా మత్స్యకారులందరూ చాలా ఇబ్బంది గురైపోతున్నారు. చాలా పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేసుకున్నారు. తల్లి పిల్ల అందరూ కూడా తిండి లేకుండా అలవడించిపోతున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పైపు లైన్ వెంటనే తక్షణం తీసేయాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మీ ద్వారా వేయించి వీళ్ళ యొక్క అర్థనాలు, వీళ్ళ యొక్క బాధలు పట్టించుకొని వెంటనే ఆ పైప్ లైన్ని తొలగించి మాకు న్యాయం చేయించవలసిందిగా మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియపరుస్తున్నాం. మాది కోనవాయపేట గ్రామం, కొత్తపల్లి మండలం. మత్స్యకార సాధారణమైన నాయకులు మేము. సముద్రంలోకి వెళ్తే జీవన విధానం సాగించి ఆ రోజు పూట గడుపుకునే తాముతున్న ప్రజలండి మేము. అలాంటిది మా ఏరియాలో పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి, ఫార్మా కంపెనీలు పెట్టి, అరబిందో, దివిస్ ఇలా అనేక రకమైన కంపెనీలు పెట్టి షీలోకి పెద్ద పెద్ద పైప్ లైన్లు వదిలి పొల్యూషన్ భారీ ఎత్తులోనే జరుగుతుంది. ప్రజలను ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రజలు చాలా భయాందోళనకి గురవుతున్నారు. వాళ్ళ అత్తనారులో ఏడుస్తున్నారు. అవునా, ఏ ప్రజానాయకుడు కూడా ఎవరు కూడా దీన్ని పట్టించుకోవట్లేదు. అది కలెక్టర్ గారికి మేము విన్నపించుకోవడానికి ఇక్కడికి వచ్చామండి. మా బాధలు, మా అత్తనాదాలు, అలాగే ప్రజల యొక్క రాబోయే రోజుల్లో కూడా వాళ్ళందరూ అడుక్కు తినే పరిస్థితికి దిగజారుతున్నారండి. దానికోసం అని చెప్పేసి కలెక్టర్ గారు, మేడం గారికి మేము వినతిపత్రం ఇచ్చుకోవడానికి ఇక్కడికి వచ్చామండి. మా బాధలు అర్థం చేసుకుని మీ మీడియా ద్వారాగా ఇది ప్రతి ఛానల్లో వచ్చేటట్టు, ప్రభుత్వానికి తెలిసేటట్టు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలిసేటట్టు వీళ్ళ బాధలు ఆకలి తీరాలని చెప్పేసి ఆయన మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాం.